ఎందుకంటే నా కెరియర్ బిగినింగ్ అంటే నేను విలన్గా చేశాను, తర్వాత తాజ్మహల్ ఫిలిం, తర్వాత పెళ్లి సందడి. ఆ టైంలో నాకు పిలుపు వచ్చింది కృష్ణారెడ్డి గారి నుంచి. అప్పుడు అనుకున్నా, అప్పుడే చాలా ఫేమస్ అయిపోయారు డైరెక్టర్గా. ఘటోద్గజుడు సినిమాలో అర్జునుడు క్యారెక్టర్ ఉంది, చేయాలి అన్నారు. అప్పుడు నేను హీరోగా చేస్తున్నా. అయినా సరే ఈ డైరెక్షన్లో నాకు అవకాశం వచ్చినందుకు నేను ఆ ఘటోద్గజుడు అర్జునుడిగా చేయడం జరిగింది. ఇక తర్వాత స్టార్ట్ అయింది మా లైఫ్. వినోదం, ఆహ్వానం, ఎగిరేపోవరు, ఇలా అలా 10 సినిమాలు కాంబినేషన్స్లో చేయడం జరిగింది. ఒక రకంగా నాకు ఆ టైంలో నా కెరీర్ పిల్లర్స్ ఈవి గారు అండ్ కృష్ణారెడ్డి గారు. ఈరోజు నేను 140 సినిమాలు చేశానంటే దానికి స్ట్రాంగ్ పిల్లర్స్ నాకు వాళ్ళిద్దరూ వేశారు. ఈరోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. థ్యాంక్ యూ సార్. నిజంగా నా కెరీర్కి ఒక ఫ్యామిలీ హీరోగా నన్ను తీసుకెళ్ళి జనాల్లో కూర్చోబెట్టారు మీరు. ఇప్పటికి కూడా ఆ సినిమాలు చూస్తూ ఉంటే కనుక ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి ఆ సినిమాలు.